శ్రీమాత్రే నమః. గురు శని అనుగ్రహంతో శత్రువుల మీద పైచేయి సాధించే రాశులు వీరే. మీ రాశి కూడా ఉందేమో చూడండి. గురు శనులు అనుకూలంగా ఉన్న రాశులకు శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదారుల సమస్య ఎక్కువగా ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం మీనరాశిలో శనీశ్వరుడు, మిథున రాశిలో సంచారం చేస్తున్న గురువు వల్ల కొన్ని రాశులకు తప్పకుండా ఇటువంటి విరోధాల నుంచి విముక్తి లభించడం లేదా వారిపై పైచేయి సాధించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ బంధువుల్లోనూ విరోధులు ఉండే అవకాశం ఉంటుంది. కొత్త సంవత్సరంలో వృషభం, మిథునం, సింహం, తుల, ధనస్సు, మకర రాశుల వారు ఇటువంటి శత్రువుల మీద విజయాలు సాధించే అవకాశం ఉంది. వృషభ రాశి. వృషభం ఏ రంగంలో ఉన్నా తమ ప్రత్యేకతను, సమర్థతను నిరూపించుకొని అగ్రస్థానంలో ఉండే ఈ రాశి వారికి పోటీదారులు, రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఇటువంటి వారితో ఈ రాశివారికి సమస్యలు తప్పకపోవచ్చు. అయితే లాభస్థానంలో శని, ద్వితీయ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ ఏడాది వీరికి చెప్పుకోదగ్గ శత్రువులు ఉండకపోవచ్చు. వీరి మీద శత్రువులు పెత్తనం చేసే అవకాశం ఉండదు. ఈ రాశివారికి తప్పకుండా శత్రువుల మీద విజయం సాధించే అవకాశం ఉంది. మిథున రాశి. మిథునం తెలివితేటలు, లౌక్యం, వ్యవహార జ్ఞానం ఎక్కువగా ఉండే ఈ రాశివారికి ఎక్కువగా బంధువుల్లోనూ, కెరియర్లోనూ శత్రువులు ఉండే అవకాశం ఉంది. సహోద్యోగులు, బంధువులు ఈ రాశివారి జీవన శైలిని, ప్రభావాన్ని చూసి అసూయపడడం జరుగుతుంది. ఒక్కోసారి ఉద్యోగంలో అధికారుల నుంచి కూడా సమస్యలుంటాయి. ఈ రాశిలో గురువు దశమ స్థానంలో శని సంచారం వల్ల ఈ ఏడాది వీరికి శత్రుబాధ తగ్గవచ్చు. వీరికి శత్రువుల ఆటలు కట్టించే అవకాశం ఉంటుంది. సింహరాశి. సింహం ఈ రాశివారిలోని ఆధిపత్య ధోరణి, సానుకూల దృక్పథం వల్ల శత్రువులు పెరగడం జరుగుతుంది. ఈ రాశివారికి శత్రుబాధలు కాస్తంత ఎక్కువగానే అనుభవానికి వస్తుంటాయి. ఉద్యోగంలో కంటే వృత్తి, వ్యాపారాల్లో ఈ శత్రువుల బడత ఎక్కువగా ఉంటుంది. పోటీదారులతో బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. ఈ ఏడాది గురుబలం బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల శత్రువులైన, ప్రత్యర్థులైన, పోటీదారులైన వెనక్కు తగ్గడం జరుగుతుంది. వీరి బుద్ధిబలమే వీరిని కాపాడుతుంది. తులారాశి. తుల ఈ రాశి వారిలో ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక విశిష్టమైన నైపుణ్యం ఉండడం వల్ల ఏ రంగంలో ఉన్నా పురోగతి సాధించడం జరుగుతుంటుంది. దీనివల్ల వీరికి శత్రువులు, పోటీదారులు ఎక్కువగా ఉంటారు. ఈ ఏడాది గురు శనులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక వ్యాపారాల్లో కూడా శత్రువులు సైతం మిత్రులుగా మారే అవకాశం ఉంది. బంధువుల్లోనూ, పరిచయస్తుల్లోనూ ఉన్న రహస్య శత్రువుల మీద వీరు తప్పకుండా పైచేయి సాధించే అవకాశం ఉంది. ధనస్సు రాశి. ధనస్సు ఈ రాశివారిలోని చొరవ, ధైర్య సాహసాలు, తెగువ వంటి లక్షణాల వల్ల సాధారణంగా వీరి జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఇది సహచరులకే కాక బంధువులకు కూడా కంటగింపుగా మారే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అడుగడుగునా ప్రత్యర్థులు, పోటీదారులు ఎదురవుతుంటారు. కొందరు బంధువులు పురోగతికి అడ్డుపడుతుండడం జరుగుతుంది. ఈ రాశివారికి కొత్త సంవత్సరం అంతా గురుబలం అధికంగా ఉండడం వల్ల వీరికి శత్రు జయం ఖాయమని చెప్పవచ్చు. మకర రాశి. మకరం ఈ రాశివారిలో ఉండే మొండి ధైర్యం, పట్టువదలని తత్వం, ఓపిక, సహనాలకు శత్రువుల నుంచి పరీక్షలు ఎదురవుతుంటాయి. సాధారణంగా సహచరులు వీరికి శత్రువులుగా, పోటీదారులుగా మారుతుంటారు. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో పోటీదారులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఉద్యోగంలో సహచరులు సమస్యలు, ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. శనిబలం, గురుబలం బాగా పెరుగుతున్నందువల్ల శత్రువులు ఎక్కువ కాలం ఆధిపత్యం చెలాయించే అవకాశం లేదు. శుభం భూయాత్.